ప్రసాదన్న నాయకత్వం, రంజిత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఆడికేసి చూద్దాం ఖచ్చితంగా. సరేనా? అందుకే చూడలేదు. బాగున్నావా? అంటే గుర్తు కొట్టేయాలి. అయినా గట్టిగానే ఉన్నావు, మంచిగానే ఉన్నావు. ఖచ్చితంగా అందరు చేతి గుర్తు కావాలి. ఖచ్చితంగా గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ మన వాళ్ళ మనం డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిచారు. దేని దానికి ఖచ్చితంగా మన స్పీకర్ మన మనిషి కాబట్టి మన వార్డుకు అత్యధిక నిధులు రావాలంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ తీయాలి. వార్డు నుంచి కాంగ్రెస్ వస్తేనే మనకు ఊళ్ళన్నీ వస్తాయి. ఆల్రెడీ మనం ఖచ్చితంగా కాంగ్రెస్ వేయాలి. సరే వేరే పార్టీలు ఏమున్నా కానీ బాగా గెలిచేయలేదు, చేసేయలేదు. గెలిచే పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ మన రోడ్లు మోరీలు అన్ని మంచి కావాలి, మీకు ఇల్లు రావాలి, అన్ని రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ కావాలి. చేతి గుర్తుకేయాలి. చేతి గుర్తుకేయాలి. ఓటు, పింఛన్లు, ఇండ్లు అన్ని మంచిగా రావాలంటే అన్ని మంచి డెవలప్మెంట్ కావాలి, అన్ని కావాలి అంటే రంజితన్న కావాలి. ప్రసాదం గెలిపించుకున్నాం, అట్లనే రంజితన్న గెలిపించుకున్నాం. సరేనా? కాంగ్రెస్ ఆఫ్ఘనిస్తాన్ చేతికి తెలుగు వస్తుంది కదా, చేతి గుర్తు రైట్. గిరీష్కి చెప్పండి, అంటే గిరీష్కి చెప్పు. అర్జెంట్ అరే ఎవరైనా మనకి డెవలప్మెంట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ గెలవాలి. సరేనా? కంపల్సరీగా నమస్తే. కాంగ్రెస్ పార్టీ అందరు కూడా చేతి గుర్తు ఖచ్చితంగా చేతి గుర్తు. ఇంకోటి ప్రసాద్ కుమార్ మన అన్న గెలిచినాక, ప్రసాద్ గెలిచిన తర్వాత ఇండియా డెవలప్మెంట్ అవుతుంది. మన ప్రసాదానికి ఇది గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా డెవలప్ ఎవరికన్నా మనం మొన్న ఇచ్చినామా ఇప్పుడు రేవంతన గిఫ్ట్ ఇవ్వాలి, రంజితనకు గెలిపారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వికారాబాద్ మున్సిపల్లోని 20వ వార్డు సొంత వార్డులో కూడా గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో అందరినీ కూడా కదిలిస్తే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచిన తర్వాత శాసనసభాపతి స్పీకర్గా ఎన్నికైన తర్వాత గెలిచిన వెంటనే 2 నెలల లోపలైన 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్జీఐ ఫండ్స్ ప్రతి పల్లెటూరులో కూడా ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాము.
సైకిల్ కాదు కూడా నడవలేని పరిస్థితుల పట్ల ప్రతి దగ్గర కూడా రోడ్లు వేయడం జరుగుతున్నది. ఇంకా మన వికారాబాద్ మున్సిపాలిటీకి టఫ్ ఐటీస్ కింద 30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ ఉన్నందుకు అది ఆగిపోయింది. కానీ ఎన్నికల కోడ్ అయిన తర్వాత వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ప్రతి వార్డు కూడా కోటి రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనం స్పీకర్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు నిజంగా మనం టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మన ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము. ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఒక అదృశ్యం ఏంటంటే రాష్ట్రం లోపల గతం లోపల ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కానీ ఇప్పుడు వికారాబాద్ లోపల వెనుకబడిన ప్రాంతం ఏదంటే రంగారెడ్డి జిల్లా అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ వికారాబాద్ జిల్లా నుంచి మన కొత్త సింహం లాంటి మన టైగర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భం లోపల, అదేవిధంగా వికారాబాద్ నుంచి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలవడం, శాసనసభాపతి అవడం మన అదృష్టం. అదేవిధంగా ఈరోజు రంజిత్ రెడ్డి గారు కూడా గెలిస్తే, ఎంపీగా గెలిస్తే స్టేట్ ఫండ్స్ కాదు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ పెద్ద ఎత్తున తీసుకొచ్చి వికారాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి రంజిత్ రెడ్డి గారి ఖచ్చితంగా ప్రసాద్ కుమార్ గారి మెజార్టీ కంటే డబల్ మెజార్టీ ఇచ్చి మనం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మరి వికారాబాద్ ప్రజలకు అందరూ కూడా, మా కాలనీవాసులకు అందరూ కూడా, కాలనీవాసులకు కూడా మేము అందరం ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఈడ ఎమ్మెల్యే గారు కూడా శాసనసభాపతి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి. రంజిత్ రెడ్డి గారు గెలిస్తే కూడా ఖచ్చితంగా మన ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిస్తే మన వికారాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కాలనీవాసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం అందరం కూడా ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తే మన వికారాబాద్ లోపల అన్ని వార్డులతో సహా మన వార్డును అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఖచ్చితంగా మెజార్టీ తీసుకొస్తామనే ఆశాభావం మాకు అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద వేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం. నమస్కారం. ఇవాళ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు సుభాష్ నగర్లో ఉన్నాం. ఇది మా సొంత వార్డు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము గెలవడం జరిగింది. ప్రజలందరూ పెద్ద ఎత్తున మమ్మల్ని యునానిమస్ చేసి ఇక్కడ నుంచి గెలిపించుకున్నారు. తర్వాత చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ఇవాళ మా సొంత వార్డులో మేము ప్రచారానికి వచ్చినాం. పార్లమెంట్ ఎలక్షన్లు 13వ తారీఖు జరగబోతున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓటేసి రంజిత్ రెడ్డిని కంపల్సరీ పెద్ద మెజార్టీతో గెలిపియాలి అని మేమందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే మన వికారాబాద్ మున్సిపల్ మన మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ కావాలి అంటే కంపల్సరీ చేవెళ్ల గడ్డ మీద రంజిత్ అన్న జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్లో స్టేట్ గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, మన గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఉన్నారు. అన్న ప్రసాద్ అన్న ఆదేశాల ప్రకారమే మేము వార్డు తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. మంచి డెవలప్మెంట్ కావాలి అంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఎట్లకెళ్ళి వస్తాయి అంటే వడ్డించుటోడు మనోడైతే ఇక్కడ బంతులు ఎక్కడ కూర్చున్నా మనకి వస్తాయి అని అంటారు చూడు, అట్లా. అంటే ఇప్పుడు స్పీకర్ అండ్ సీఎం ఇద్దరు మన కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి మన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాం అనుకోండి, స్టేట్ ఫండ్సే కాకుండా సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. నేను పదే ఇది చెప్తున్నా, ఎందుకంటే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి చేయాలనే ఉద్దేశం మంచి పట్టుదలతో స్పీకర్ గారు ఉన్నారు. ఆల్రెడీ పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ కోసం అన్ని కూడా పనులన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి వార్డులో మంచి పెద్ద ఎత్తున ఫండ్స్ పెట్టి డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఇందాక కూడా మా అక్క చెల్లెళ్ళ కూడా అదే చెప్తున్నా, మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇది ఒక్క వార్డే కాదు, ఈ 34 వార్డులు కూడా మంచి డెవలప్మెంట్ అవుతాయి. డెవలప్మెంట్ కావాలి అంటే మీరు కంపల్సరీ కాంగ్రెస్కి ఓటేసి రంజిత్ అన్నని పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఇందాక మా వారు చెప్పినట్టు ప్రసాదన్నకి ఇచ్చిన మెజార్టీ కంటే కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి ప్రసాదన్నకి గిఫ్ట్ ఇవ్వాలి. అంటే స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి మంచి మెజార్టీతో గెలిపిస్తే
స్పీకర్ సార్కి కూడా మంచి మనం గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది, స్పీకర్ సారు రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఎన్ని వీలైతే అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేపియాలని చెప్పేసి మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.